హలో ఫ్రెండ్స్, మొదటిసారి వీడియో చూస్తే ఫాలో అవ్వండి. ఇక విషయంలో ఈ రోజు నుంచి మనము డైలీ ఒక పీవైక్యూ క్వశ్చన్. సో మనకి ఏ ఎగ్జామ్ అయినా సరే టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి ఏ ఎగ్జామ్ అయినా సరే అది మనకి గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏదైనా కావచ్చు. అదేవిధంగా మనకి పోలీస్ రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించేటువంటి ఎస్ఐపిసి, ఇతర అనేక ఎగ్జామ్స్లో కూడా మనకి ఒక క్వశ్చన్ అనేది కామన్గా అడగడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ నుంచి మనకి చూస్తే మనకి మొత్తం 3 ఉంటాయండి. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. కంపల్సరీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. దానికన్నా ముందు మీరు కెరీర్ అడ్డా 360 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మనకి ఫ్రీ మాక్ టెస్ట్లు అనేవి అవైలబుల్ ఉన్నాయి. లింక్ అనేది మీరు కామెంట్ చేయండి. లింక్ నేను కామెంట్ బాక్స్లో మీకు రిప్లై ఇస్తాను. ఇక క్వశ్చన్లోకి ఒకసారి చూస్తే మనము ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇండస్ వ్యాలీ సైట్స్ విత్ దేర్ కరెస్పాండింగ్ రివర్స్. సింధు లోయన్ ప్రాంతాలను వాటికి సంబంధించిన నదులతోని జతపరచండి అని చెప్పేసి అడిగాడు. మీరు చూస్తే 2016, 2018, 2022 ఎస్ఐపిసి ఎగ్జామ్లో ఎవ్రీ టైం క్వశ్చన్ అడిగాడండి. మీరు చూసుకోండి. కాకపోతే అది ప్రిలిమ్స్లో అయినా సరే, మెయిన్స్లో అయినా సరే. ఇక క్వశ్చన్ చూస్తే మనకి లిస్ట్ ఏలో వచ్చేసరికి సైట్ ఇచ్చాడు, లిస్ట్ 1లో సైట్ ఇచ్చాడు, లిస్ట్ 2లో వచ్చేసరికి రివర్ ఇచ్చాడు. ఇంకా ఒక మేజర్గా వచ్చేసరికి 10 సైట్స్ ఉంటాయండి, ఒక 6 రివర్స్ ఉంటాయండి. మేజర్ రివర్స్ అంటారు అవి. ఇక్కడ హరప్పన్ సైట్ వచ్చేసరికి రావి రివర్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి మొహంజోదారో వచ్చేసరికి ఇక్కడ మనకి ఇందులో ఆప్షన్స్ ఇక్కడ చూడండి. మొహంజోదారో వచ్చేసరికి ఇక్కడ హరప్ప వచ్చేసరికి రావి అయిపోయింది. మొహంజోదారో వచ్చేసరికి సింధు అండి, సింధు రివర్. నెక్స్ట్ ఖాళీ భంగన్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి, భంగన్ ఇక్కడ ఇందులోనే ఉంటుందండి. భంగన్ అంటే ఏంది, ఇక్కడ మనకి గగ్గర్ అని అర్థం. గగ్గర్ ఇది గుర్తుపెట్టుకునే విధంగా మనకి ఇది వచ్చేసి. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే మనకి సైటు లోతాల్ అంటే బోగోవా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఇది వస్తుంది ఇక్కడ 3. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మొహంజోదారో సింధు 4. సో 3, 4 చూసుకుని ఇక్కడ మనకి ఆప్షన్లు ఏముందండి, ఇది ఆన్సర్ అండి, 3 ఆన్సర్. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి మీరు రివర్స్, సిటీస్, దేర్ ఫౌండర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిటీస్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా అవసరం. ఎందుకంటే ఒక మార్క్ మీ చేతిలో ఉంటుందండి, ఇది కరెక్ట్ మీరు ఇంప్లిమెంట్ చేసి చదివితే.